బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. 3 బిల్లులపై వాడివేడి చర్చ జరుగుతున్న టైంలో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చినట్టుగా గెజెట్ జారీ చేసింది. చట్టసభల్లో మహిళలకు 33% కోటా గురువారం నుంచి అమల్లోకి వచ్చినట్టుగా, అంటే నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్టుగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కాన్స్టిట్యూషన్ యాక్ట్ 2023లోని 106 సెక్షన్ 1లో సబ్ సెక్షన్ 2 కింద రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని పేర్కొంది. నిన్న అంటే 16 ఏప్రిల్ 2026 నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినట్టుగా అధికారిక ప్రకటన చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అంటే 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రస్తుతం పార్లమెంట్లోనే బిల్లులు పెట్టిన టైంలో ఈ కీలక నిర్ణయం వెలువడింది. 2023 సెప్టెంబర్లోనే నారీ శక్తి వందన్ అధినియం బిల్లుని పార్లమెంట్ ఆమోదించింది. అయితే అమలుకు అప్పుడు సాంకేతికంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. 2027లో జనగణన పూర్తయ్యాక దాని ప్రాతిపదికన 2034 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. కానీ 2029 నుంచే అమలు చేసే విధంగా ఎన్డీఏ సర్కార్ వేగంగా అడుగులు వేసింది. ప్రస్తుతం లోక్సభలోనే 3 బిల్లులు పెట్టి వాటిని ఆమోదింప చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గెజెట్ జారీ అయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు నిన్నటి నుంచి అమలైనట్టుగా గెజెట్లో ఉంది.